ఒకటి పీకు. చచ్చా వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. తెలివిగా వాడించేస్తాడు. ఊరుకోండి. తెల్లగైతే మొహం వాడును. Tell the gather. You mean white buffalo? ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, వచ్చి నా బట్టల్లో ఉన్నాయే. నీ బట్టలాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే हम तुम एक कमरे में बंद हो ఆ తర్వాత और అసలు हो गई. అసలుదంటే సాధారణంగా ఇలాంటి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో, నాకు టెన్షన్ గా ఉంది. ఏమైందో చెప్పండి. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నావు. ఉన్నాను నేను వద్దు వద్దు అంటున్నా. అంటున్నా నువ్వు ముద్దు ముద్దు అని అని. అమాంతో. అయ్యో, మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో ఆ క్షణంలో నేను బలహీనతకు లోనై లోనే అమాంతో నిన్ను తుబిందా. చూప్ చూప్. అసలు ఏం జరగలేదు, నేనే కావాలని జోక్ చేశాను. షూర్ షూర్. ప్రామిస్. ప్రామిస్. ఓకే. స్వప్న, బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు. ఏ నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. అయ్యో, అంటే ఇదిగో. చూసావా? ఇదిగో, సరదా జోక్ చేశాను. గోపాల్. హాయ్ దే. గుడ్ ఈవినింగ్. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. ఊరుకో. తెలివిగా వాడించేస్తాడు. ఊరుకోండి. తెల్లగైతే మొహం వాడును. Tell the gather. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. యా జోక్. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శివానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతేనా? అయిందా? అయింది. థ్యాంక్ యూ. పోతుంది. లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పైషదవా. చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. వీడు పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు, వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా. శవం చూడడం ఏంటి? లేదు, నన్నే అంత నీ చూస్తున్నాడు. భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను. ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో.
ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? అరే, అయ్యో, కరెంట్ పోయింది. అవును ఏమో, లేచి నిల్చుంది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. అయ్యో, శవం డాన్స్ చేస్తుంది. చిట్టిబాబు, వచ్చే ఎలా తింటదో తినేస్తుంది. నాకు లేకపోతే పర్వాలేదులే. పాపం తిని ఎంతసేపైంది. అదే నా ఉద్దేశం. చిట్టిబాబు, దగ్గరకు వస్తుంది. కడుపు నిండింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ చేస్తుంది. కరెంట్ వచ్చేసింది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా, అవునవును, పద. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. బాడీని అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవం అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్.
థ్యాంక్ యూ సరే ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు గురించి మనకి ఇంకా అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ బాయ్. గోపాల్ గోపాల్ రే గోపాల్ మై గాడ్ నిజంగా స్లిప్ అయిపోయా బా టెన్షన్ పెట్టావు కదరా ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా రా పెడదాం చైతి చైతి ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా, అన్నావు డీటెయిల్డ్ గా చాలా అన్నాను కరెక్ట్ గా అన్నావు క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు, చచ్చా వద్దు ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు పీకమన్నప్పుడు పీకో. అది కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఏయ్! ఓకే ఏయ్! ఏయ్! అమ్మో! ఐఎమ్ సారీ రా సారీ ఎందుకులే నాయనా, కావాలంటే పీకించుకున్నాను బాబా. 5 నిమిషాలే చెప్పి ఏం వరి ఒకరా 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా వద్దులే ఇంకెవరికి సహాయం ఝన్ 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 తెలుగు వన్